శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 డిసెంబర్ నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వివిధ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. డిసెంబర్ 28వ తారీఖు నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందుగా గ్రహాలు మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, సింహరాశిలో కేతువు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు, ధనురాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, మీనరాశిలో శనీశ్వరుడు ఉండడం జరిగింది. మిథున రాశి వారికి గురు ప్రభావం చాలా బాగుందండి. మీ రాశిలోని గురుడు వక్రగతిలో ఉన్నప్పటికీ సకల శుభాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. సప్తమాధిపతి మీ జాతకంలో కూడా చూసుకోండి. సప్తమాధిపతి మీ రాశిలో ఉంటే, లగ్నంలో ఉంటే ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు మీరు. అది రాహు కనెక్ట్ అయి ఉండాలి. సరే, అది పక్క పెడితే వీరు గురుడు కూడా ప్రభావం బాగుందండి. చదువు బాగా ఉండడము, జ్ఞానం సంపాదించుకోవడము, విద్యలో ఆటంకాలు లేకుండా అద్భుతంగా ఉండడము, తెలివితేటలు పెంచుకోవడము, అలాగే సాహిత్య రంగంలో కూడా మీరు బాగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ధనప్రాప్తి ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఆదరిస్తారు. ఫైనాన్షియల్గా స్టేటస్ పెరుగుతుంది. మీ తోబుట్టు వాళ్ళని కలవడానికి అవకాశాలు ఎక్కువ. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళని, వాళ్ళని చాలా జాగ్రత్తగా, తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, సోదరమణులని బాగా చూసుకుంటారు మీరు. అంతేకాదండి, మీ విద్యలో అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకోవడం వలన, తెలివితేటలు అధికంగా ఉండడం వలన, గొప్ప ఆలోచనలు రావడం వలన కార్య రూపంలో దడుస్తారు. ఏదైనా చదువులో మాత్రం ఆటంకాలు ఎదురవుతున్నాయండి. చదువులో మీకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి. కానీ 4th హౌస్ లార్డ్ బుధుడు దశమంలో ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నా కూడా మీరు చదువు రీత్యా విదేశాలకు వెళ్తారు. అదొకటి ఉంది. కాకపోతే అంటే చదువులో ఆటంకాలు, స్లో అయిపోవడాలు ఉంటాయి. అందుకనే ఐం అనే బీజలక్షణాన్ని మీరు 108 సార్లు రోజుకి పఠించండి. రోజు పఠించడం వల్ల ఖచ్చితంగా మీరు విద్యలో వెనకబడ్డం కాదు కదా, ముందుకు వెళ్ళిపోతుంటారు. మీ పెద్దవాళ్ళని చేయొచ్చండి ఆ మంత్ర జపం. సరే, అది పక్కన పెడితే ముఖ్యంగా మీరు రైతులకు కానీ సక్సెస్ఫుల్గా లేకపోవడము, కాకపోతే మీరు వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కుంటే అంత అద్భుతంగా పాతవి కొనుక్కోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సెకండ్ హ్యాండ్ వాహనాలు అంటారు కదా, అవకాశం ఉంది. ఏమైనా పుత్ర సంతానం కలగడానికి మీ ఇంట్లో అవకాశం ఉందండి. మీకు జనాకర్షణ ఎక్కువ. అంతేకాదండి, సాహిత్య రంగంలో, కళారంగం ఉంటాం కదా, సాహిత్య రంగంలో మీరు బాగా డెవలప్ అవుతారు. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులుగాను సినిమా, టెలివిజన్లో బాగా రాణించడానికి అవకాశం గురు ప్రభావమే. అంతేకాదండి, గురు ప్రభావం కూడా అంటే పంచమస్థానం బాగుండడం వల్ల మీకు రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. మంత్రసిద్ధి కలుగుతుంది. ఇతరులను పోషించే శక్తి కలుగుతుంది. మాట నేర్పరితనం బ్రహ్మాండంగా ఉంది. బుధుడు వలన మేనమామలు అంటే మీకు మేనమామల ప్రభావం మీకు ఉంది. వాళ్ళ యొక్క చాలా బాగా చూసుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. వార్తా సంస్థల్లో బాగా డెవలప్ అవుతుంటుంది. మీకు ముఖ్యంగా మీ సోదరమణులకి చాలా బాగుండడము. ఇంకా చెప్పాలంటే మీ బుధుడు ప్రభావం వల్లనే మీలో కొంతమందికి మేనమామలతో పాటు కొంతమంది ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము. అలాగే కొంతమందికి ఉంటారు సార్, ఎనిమీస్ అంటారు కదా, మనం కొంతమందికి ఉండడానికి అవకాశాలు ఉంటుంది. కానీ బుధుడి ప్రభావం వల్ల ఎనిమీస్ కూడా తక్కువగా ఉంటారండి. ముఖ్యంగా మీకు సంపదలు పెరగడము అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా సప్తమ స్థానంలో రవి, కుజ, శుక్ర, బుధులు తప్పు కాదు. కానీ శని కూడా చూస్తున్నాడు కాబట్టి కొంచెం ఆలస్య వివాహాలు జరుగుతాయి. కానీ 7th హౌస్ లాంటి 7th హౌస్ చూసుకోవడం వల్ల వ్యాపారాభివృద్ధి, గుర్రవలు, హార్స్ రైడింగ్స్, మీరు అశ్వాల మీద ఎక్కుతుంటారు. అశ్వ సంపద అంటాం. అశ్వాలంటే మీరు ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళాలన్నా, హిల్ స్టేషన్లో కానీ మీకు ఈ గుర్రాలంటే ఇష్టం అండి మీకు. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు జరగడము, సినిమా రంగంలో బాగా వ్యాపారాభివృద్ధి కలగడము, రవి కుజుల వలన స్వయం కృషిత పైకి రావడము, రోగ నిరోధక శక్తి బ్రహ్మాండంగా ఉండడము మీకు. అలాగే హుందాగా రాజస లక్షణాలతో బ్రహ్మాండంగా ఉంటారండి. అంతేకాకుండా ఈ సప్తమ స్థానం కూడా డాక్టర్స్ సంబంధించిన రాశి. అందులో కూడా రవి, కుజ, శుక్ర, బుధులు డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఉన్నతమైన MBBS, MS, స్టెప్ 3 ఏదో ఉంటుంది కదండి మీకు. స్టెప్ 3 అంటాం. విదేశాల్లో ఆ స్టెప్ 3 పరీక్ష రాసి అక్కడ సర్వీస్ డాక్టర్ దగ్గర కొంత సర్వీసెస్ చేసిన తర్వాత మీరు అక్కడ చదవడానికి అవకాశాలు ఉంటాయి.
ఈ మధ్య నాకు తెలీదు, కానీ కొంతమంది చాలామంది ఫోన్లు చేశారు, వాళ్ళకి జాతకాలు చెప్తున్నాను అనుకోండి. ఇట్లాగా వాళ్ళు కూడా మీకు విదేశాలు వెళ్ళడానికి ఖచ్చితంగా మీరు అవకాశాలు ఉంటాయండి. కానీ మీ జాతకాలు ఒకసారి చెక్ చేయించుకోండి. సరే, అది పక్కన పెడితే మీ రాశి వారికి భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. భాగ్యంలో రాహు బాహువులు మీకు తిప్పుతాడు. అంటే విదేశ పర్యటన చేస్తూ ఉంటారు, విమానాలు ఎక్కుతూ ఉంటారు. మీరు షూటింగ్ల రీత్యా, రాజకీయ రంగంలో ఉన్న పదవుల రీత్యా, లేకపోతే మీరు చదువుల రీత్యా, మీ పరస్థల పనుల రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయం. లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇవన్నీ మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దశమ శని, సంకట శని అంటాం. సంకట శని ఉన్నప్పటికీ కూడా సంకట శనికి ఉన్నాడు. సంకట శని వలన కొద్దిగా ఉద్యోగాల్లో ఆటంకాలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా శని దృష్టి కుదురుకోవడం వలన చిన్న చిన్న మైనర్ ఆపరేషన్ జరగడానికి అవకాశం ఉంది. కానీ గురు దృష్టి వలన ఏమవుతుందంటే ఆ ఆపరేషన్స్ కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. ఆపరేషన్ వరకు కూడా వెళ్ళకపోవచ్చు. ఏదేమైనా దశమంలో ఉన్నటువంటి శని వలన రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగా డెవలప్ అవడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడము, ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ రావడము, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు దొరకడము జరుగుతుంది. అంతేకాకుండా భాగ్యంలో శని, దశమంలో భాగ్యంలో రాహు, దశమంలో శని వలన రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయ రంగంలో ప్రజాభిమానం, ప్రజాదరణ ఎక్కువ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నేను ఆది ఆస్ట్రాలజీ మంది. ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను జాతకాలు కూడా చెప్తూ ఉంటాను. మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే చాలండి. తప్పకుండా మన జాతకాలు చెప్పచ్చు. అంటే జాతకాల ప్రాబ్లమ్స్, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా, ఇంజనీరింగ్ విభాగాల్లో విదేశాలు వెళ్తారా, లేకపోతే మీరు వివాహాలు కానీ కుదరడము, లేకపోతే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్లు ఉంటాయా, అలాగే పలు రకాలుగా బిజినెస్ ఎలా డెవలప్ అవుతాము, రాజకీయ రంగంలో కూడా మనం వెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా జాతకాల్లో ఉంటాయండి. తప్పకుండా నేనే చూస్తూ ఉంటాను. నేనే మీ పర్సనల్గా మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇలా షూటింగ్లో కనుక నేను ఉంటే మీరు వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వాట్సాప్లో చూసి మీకు ఫోన్ తప్పకుండా మరీ చేస్తాను. అంతేకాకుండా మనం ఈ గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, అలాగే మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, అంటే వధూవరుల జాతకాల పరిశీలన, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒకటి చేస్తాను నేను. అలాగే మీరు ఒకవేళ ఏదైనా అవకాశం చెప్పించుకోవాలనుకుంటే నాకు కింద నెంబర్ కనిపిస్తుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. 7075-389-589 7075-389-589. నేను తప్పకుండా మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా సరే నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా ఫోన్లోనే కూడా నేను ఈ పరిష్కార మార్గాలు చెప్పగలను. ఈ వారం మొత్తం కూడా అంటే డిసెంబర్ 28 నుంచి 3 జనవరి వరకు కూడా మనం ముఖ్యంగా పూజించవలసిన దేవుడు, ఈ మార్గశిర మాసం అయిపోయింది కాబట్టి పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి, అలాగే అయ్యప్ప స్వామి. స్వామియే శరణం అయ్యప్ప అంటాం కదండి. ఆ స్వామిని పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయ్యి సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఈ నెల మొత్తం కూడా సూర్యభగవాన్ ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సో సూర్యభగవాన్ని పూజించడం వలన, అలాగే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజించడం వలన, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వలన, అంతేకాకుండా శివుడికి అభిషేకాలు కూడా చేయించుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా మనకి అందుబాటులో ఏది ఉంటే అది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా అంటే డిసెంబరు, జనవరి నెల మొత్తం కూడా మనం స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామిని పూజించడం వలన సకల శుభాలు కలిగి ఎటువంటి దృష్టి దోషాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, కళ్యాణాలు అవ్వకపోతే కళ్యాణాలు అవ్వడం కానీ, అలాగే మీకు తెలియదే ఉంది అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల. నేను కూడా వెళ్ళానండి, ఎరిమేలు వెళ్ళాను, 5 times వెళ్ళాను. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఆ అయ్యప్ప స్వామియే మనందరికీ ఇస్తాడు. డిసెంబర్ 30వ తారీఖుని వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి వస్తుందంటే, వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి పాలసముద్రమే ఉండి మనందరి దేవతలందరికీ, ముక్కోటి దేవతలందరికీ కూడా ఆయన దర్శనం ఇస్తారు. మనకందరికీ తెలిసిందే. సో మనం ఆ రోజుని కనుక తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి, తలంట పోసుకోకూడదు, తల మీద స్నానం చేసి మంచి బట్టలతోటి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని, మళ్ళీ జన్మ అంటూ ఉండకుండా ఉండాలని
స్వామి యొక్క మనం ఆశీస్సులు పొందాలని తప్పకుండా చెప్తాం. అంతేకాకుండానండి ఈ రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం ఉంటే చాలా మంచిది. చాలా చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశి పూట ఎవరైతే ఇలా ఉపవాసం ఉంటారో నరక భయం ఉండదని, యమధర్మరాజు బొట్లు కానీ మన దగ్గరికి రారని, ఏకాదశికి అంత పవర్ ఉంది. అందుకని ఏకాదశి ఉపవాసం ఉండడం చాలా గ్రేట్. అందున వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి మనకి ఈ నెల మొత్తం డిసెంబర్ నెల ఆఖరిలో. సో తప్పకుండా ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ మాత్రం పూజలు చేసుకోవడము, ఒకవేళ తెల్లవారుజామున లేవలేకపోయినా లేవాలి. ఒకవేళ ఆలస్యమైనా కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము భాగ్యము చేసుకోవాలండి ఆ రోజు. ముఖ్యంగా విష్ణుమూర్తి తులసి దళాలు చాలా ఇంపార్టెంట్. తులసి మాల స్వామివారికి సమర్పించడం చాలా ఉత్తమమైన లక్షణం అనమాట. సో కాబట్టి స్వామివారికి తులసి దళం ఇవ్వడం వల్ల ఎంతో ప్రీతి చెంది సకల శుభాలు కలిగేట్ చేస్తుంటాడు స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు. ఆయన మనకి అన్ని శుభాలు కలగజేస్తారు. అంతేకాకుండా స్థిరమైన లక్ష్మి కూడా మన ఇంట్లో కూడా ఉండేట్టుగా ఆయన స్వామి మనకి ఆశీస్సులు కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనం వెంకటేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రం కానీ, అమ్మవారి కలవ పూలతో కానీ పూజించడం వల్ల, ఎర్రని మందార పువ్వులతో పూజించడం వల్ల కూడా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుందంటాం కదా. అలాగా మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈరోజు మాత్రం, అంటే ఈరోజు అంటే 30వ తారీఖుని మన వైకుంఠ ఏకాదశి కదండి, పేరులోనే ఉంది కదా, వైకుంఠ ద్వారం, వైకుంఠ దర్శనం నేను చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నా. సో అలా చేసుకోవడం చాలా మంచిదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా, తెలియని వాళ్ళని చెప్తున్నాను, ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఒక్కరోజు తెల్లవారుజామున లేచి స్వామివారికి అంటే లేచి స్నానాలు చేసుకొని మంచి బట్టలు ఉతికిన బట్టలతోటి స్వామివారి దర్శనానికి వెళ్ళండి. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి, ఆశీస్సులు పొందండి. ఉత్తర ద్వారం, కుబేర ద్వారం అంటే మోక్షం మళ్ళీ పుట్టకుండా స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను.